హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెల్లుల్లి చికెన్ కబాబ్ తయారు చేస్తున్నానండి. సో ఇది కూడాను నా సొంత రెసిపీ అయితే కాదు, యూట్యూబ్లోనే చూశాను. కన్నడ వాళ్ళు చేశారనమాట. చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. సరే, ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందనేసి అందులోనూ ఫుడ్ కలర్లు ఇలాంటివి ఏవి వాడకుండా కబాబ్ అయితే రెడీ చేశారు. బాగుంది, నచ్చింది. సో అందుకే నేను కూడా ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ఈ వెల్లుల్లి కబాబ్ కోసం ఏమేమి కావాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బ, అంటే పెద్ద వెల్లుల్లిపాయలే ఇలా రెబ్బలు ఒలిచేసి పెట్టేసుకోండి. తర్వాత చెక్క, మొగ్గ. చెక్క వచ్చేసి ఓ 2 ఇంచుల వరకు తీసుకోవాలి. అలాగే మొగ్గ వచ్చేసి ఒక 10 వరకు తీసుకోండి. తర్వాత అల్లం ఒక చిన్న ముక్క కట్ చేసి పెట్టేసుకోండి. 10 పచ్చిమిరపకాయలు. తర్వాత కరివేపాకు ఒక 2 గుప్పెల వరకు వేసుకోవాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్ అండి. ఇవి వచ్చేసి బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి. తర్వాత మైదా ఒక 2 స్పూన్లు, అవి నేను వేసేటప్పుడు చెప్తాను. అలాగే శనగపిండి, తర్వాత నిమ్మకాయ, ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. తర్వాత పెరుగు, తర్వాత చికెన్ అయితే 3/4 కేజీ వరకు తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. తర్వాత ఉప్పు మనకి రుచికి తగ్గట్టు అయితే తీసుకోవాలి. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ ఇలా. తర్వాత బియ్యం పిండి కూడా తీసుకోండి. ఈ బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. సో ఇవైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వెల్లుల్లిపాయలు, అల్లం, ఇంకా చెక్క, మొగ్గ, ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఒక ఫైన్ పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. రుబ్బుకోవడానికి ఇవన్నీ వేసేయాలన్నమాట. కరివేపాకు కూడాను వేసేయండి. సో ఇవన్నీ ఒక పేస్ట్ని అయితే తయారు చేసి పెట్టేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా మరీ అంత ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా కొంచెం అలా కచ్చాపచ్చాగా అన్నట్టుగా ఉండాలి. తర్వాత వచ్చేసి మనం వాష్ చేసుకున్న చికెన్ని ఒక పెద్ద వెడల్పాటి బౌల్లో వేసేసుకుంటున్నాను, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇక్కడ వచ్చేసి నేను 2 స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ అయితే వేస్తున్నానండి. 2-3 స్పూన్ల వరకు. ఆ తర్వాత చూసుకొని వేసుకుందాము. తర్వాత ఇక్కడ 2 స్పూన్ల వరకు మైదా వేసుకున్నాను. తర్వాత ఇక్కడ బియ్యం పిండి ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను, ఆ క్రిస్పీనెస్ రావడానికి. తర్వాత శనగపిండి కూడా వేసుకోవాలండి, ఒక స్పూన్ వరకు. తర్వాత ఉప్పు అయితే వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు. అలాగే శనగపిండి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. సో ఇందులోకి గుడ్డుని అయితే కొట్టేసి, యాక్చువల్లీ నేను ఈ ఎల్లో అనేది వెయ్యనండి, కానీ ఆ వీడియోలో ఎల్లో కూడా వేస్తారనమాట. సరే, వాళ్ళ స్టైల్లోనే మనం చేద్దాము అన్నట్టుగా చేస్తున్నాను. మనం ఎల్లో వేయకుండా వైట్ సోనానే వేసుకోవచ్చు. సో ఇప్పుడు రుబ్బుకున్న ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ని ఈ చికెన్లోకి వేసేయాలన్నమాట. సో కార్న్‌ఫ్లోర్ అయితే చూసుకొని వేసుకోండి. కొంచెం మనకి లైట్గా ఉన్నట్లయితే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. 3 స్పూన్ల వరకు వేసాను కదా కార్న్‌ఫ్లోరు, ఇంకొక స్పూను, 1 స్పూను వేసుకోండి ఎక్స్ట్రా. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పెరుగునైతే యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి సాఫ్ట్ అనేది ఉంటుందన్నమాట, లోపల జ్యూసీగా. తర్వాత చివరాకర్లో ఒక నిమ్మకాయ హాఫ్ వరకు వేసుకున్నాను. ఇలా వేసుకున్నాం కదా, మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలన్నమాట.
చికెన్కి ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వెల్లుల్లిపాయలు పేస్ట్ అంతా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఒక పావు గంట లేదా అరగంట సేపు అలా నానబెట్టేసుకోవాలన్నమాట. అంటే మంచిగా ముక్కలకు పట్టేలాగా ఒక అరగంట సేపు అలా వదిలేయండి. ఆ తర్వాత మనం కబాబ్ అనేది వేసుకుంటే బాగా వస్తుందన్నమాట. లోపలకు వరకు ఈ ఉప్పు కారాలన్నీ బాగా పడతాయి అన్నమాట. కారం అనేది నేను ఎక్స్ట్రా యాడే చేయట్లేదండి. ఓన్లీ పచ్చిమిరపకాయల కారం వరకే తీసుకున్నాను. మీకు ఎక్కువ స్పైస్ ఇంకా కావాలి అని అనుకుంటే 10 కాకపోతే ఇంకొక 2, 3 ఎక్స్ట్రా వేసేసుకోండి. వేసుకొని రుబ్బేసుకోండి. మరి నేను ఇక్కడ కారం పొడి అయితే వేయట్లేదన్నమాట. చెప్పాను కదా, కార్న్‌ఫ్లోర్ అనేది నేను ఎక్స్ట్రా ఉంటే అలా పైన వేసేస్తున్నాను. పైన వేసేసి తర్వాత కసూరి మేతి లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఒక అరగంట సేపు అలా వదిలేసుకోవాలండి. ఇంతలోకి నేను రసం అయితే పెట్టేసుకుంటున్నాను. నాన్ వెజ్ ఎప్పుడున్న మా ఇంట్లో ఎప్పుడు చేసినా రసం అయితే ఉంటుందండి, టమాటో రసం. సో ఈ చికెన్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే రసం అయితే పెట్టేసుకున్నాను. ఈ రసం వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లోనైతే ఉంది. మీకు కావాలి అని అనుకుంటే ఈ కింద అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనైతే దాని లింక్ అయితే ఇస్తారండి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్. మనకి జలుబు చేసిన ఏదో నోరంతా చప్పగా అయిపోయినప్పుడు ఇలా టమాటో రసం చేసుకొని తినండి. అసలు ప్రాణం లేచి వస్తుంది అనమాట. అంత బాగుంటుంది. మాకు వీక్లీ 2 టైమ్స్ అయినా ఈ రసం ఉంటుందండి. సో నాన్ వెజ్ చేస్తే మాత్రం కంపల్సరీ రసం అన్నది మా ఇంట్లో ఉంటుందన్నమాట. సో రసం అయితే మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. ఆ అరగంటలోన మనకి ఎక్స్ట్రా పనులు ఏమైనా ఉంటే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి. ఈ రసం వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవాలండి. కొత్తిమీర ఉంటేనే రసంలో టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది, ఆ ఫ్లేవర్ అంటే ఆ వాసనకి అన్నం తినాలనిపించేటట్టు ఉంటుందన్నమాట. సో అంత బాగుంటుంది రసం అనేది. సో వేడి వేడి రసం అయితే రెడీ అయిపోయింది. నేను బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఆయిల్ అయితే వేసుకుందాము. తర్వాత ఫ్రిడ్జ్ నుంచి చికెన్ అయితే తీసానండి. చాలా బాగా అన్నిటికీ అంటిందనమాట ఈవెన్గా. అంటే మనం మసాలాలన్నీ వేసుకున్నాం కదా, అవంతా బాగా పట్టిందనమాట. సో ఇప్పుడు కాస్త ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆ ముక్కలు అనేటివి వేసేసుకోవడమే. ఆయిల్ బాగా కాగాలండి, లేకుంటే ఆయిల్ పీల్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇలా చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మంచి కలర్ అంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. మనకి వేగుతున్నప్పుడే తెలిసిపోతుంది. మనం వేసిన వెంటనే దాన్ని కదిపేయకుండా కొంచెం ఒక 5 మినిట్స్ అలా వదిలేసి దాని తర్వాత కలపండి. ఎందుకంటే ఆ మసాలా అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట మనం వెంటనే కలిపేస్తే. సో అందుకోసమే కాస్త ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత అటు ఇటు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ మసాలా అనేది ముక్క నుంచి విడిపోదు. సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమేనండి. అంతే, సింపుల్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది.
సో మంచి రసం అనేది చేసుకొని ఇలా గార్లిక్ చికెన్ చేసుకోండి. సూపర్ కాంబినేషను. అసలు టేస్ట్ అయితే మరి వదలరనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా కుదిరిందండి. చాలా బాగా వచ్చింది. సో మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి. చాలా ఇష్టపడతారు. సో ఫ్రై అయిపోయండి. మంచి కేఎఫ్సి చికెన్ లాగా రోస్ట్ అయినాయి అనమాట. అంత బాగున్నాయి. సో ఫైనలీ ఇలా కరివేపాకు అనేది లైట్గా ఫ్రై చేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. నో ఫుడ్ కలర్స్, వేరే పౌడర్లు ఏమీ వాడలేదండి. మన ఇంట్లో దొరికే వాటితోనే చక్కగా మనకి రెస్టారెంట్లో దొరికేటట్టుగా కబాబ్స్ అయితే మనం తయారు చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ట్రై చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను, మంచి మంచి వీడియోస్తో. థ్యాంక్స్ ఫర్ వరకు ఈ వీడియో ఎండ్ దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.